హోంమంత్రి అనిత మేకప్ పై చేసిన వ్యాఖ్యలకు మహిళా కమిషన్ కు వివరణ ఇచ్చారు గుడివాడ అమర్నాథ్. మరి అమర్నాథ్ ఇచ్చిన వివరణతో రాష్ట్ర మహిళా కమిషన్ శాంతించిందా? తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఇదే అంశంపై మహిళా కమిషన్ చైర్పర్సన్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ మహిళా నేతలు రివర్స్ అటాక్ కు దిగడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్ తో రాజుకున్న రచ్చ ఇంకా కంటిన్యూ అవుతోంది. మహిళా కమిషన్ వర్సెస్ వైసీపీ మహిళా లీడర్స్ వార్గా మారింది. అమర్నాథ్ ఇచ్చిన వివరణతో సీన్ కూల్ అవుతుందనుకుంటే కథ మరో పొలిటికల్ టర్న్ తీసుకుంది. హోంమంత్రి అనితపై తాను చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ జరిపిన విచారణకు తన అడ్వకేట్ తో కలిసి హాజరైన అమర్నాథ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ వివరణ ఇచ్చుకున్నారు. తాను కేవలం రాజకీయ కోణంలోనే విమర్శలు చేశారని, ఎక్కడా హోంమంత్రిని వ్యక్తిగతంగా కించపరచలేదని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాన్ని తీసుకుని వచ్చి దళితులని, మహిళలని, యావత్ మహిళా లోకాన్ని కించపరిచినట్టుగా మాట్లాడానని లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసి ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాన్ని నడిపించేటువంటి కార్యక్రమం చేశారు. సో వారికి నేను ఇచ్చినటువంటి సమాధానం, నేను చేసినటువంటి వ్యాఖ్య ఒక పొలిటికల్ సెటైర్ మాత్రమే. అంటే నేను చేసినటువంటి మంత్రి పదవిని మా జిల్లాలో నా తర్వాత మీరు చేస్తూ ఉన్నారు. మీకంటే ముందు నేను మంత్రిగా పనిచేశాను. మీరు నాకు పాఠాలు నేర్పించాల్సినటువంటి పని లేదు. నేను వాడి వదిలేసినటువంటి కారుని మీరు వాడుతున్నారన్న దాంట్లో తప్పే ఉంది. అది పొలిటికల్ స్టేట్మెంటే, పొలిటికల్ సెటైరే. దీంట్లో మహిళల్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలు ఎక్కడున్నాయి? మహిళా లోకం మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఎక్కడున్నాయి? అమర్నాథ్ వివరణ ఎలా ఉన్నా రాజకీయ నాయకులు మహిళల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. అమర్నాథ్ ఇచ్చిన వివరణను పరిశీలించిన తర్వాత చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చూస్తామన్నారు. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ మహిళా లీడర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గతంలో వైఎస్ విజయమ్మను, వైఎస్ భారతిని కొందరు టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మహిళా కమిషన్ ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? అప్పుడు రాని స్పందన ఇప్పుడే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు. మాజీ మంత్రి రోజాపై ప్రత్యర్థులు దారుణంగా విమర్శలు గుప్పించినప్పుడు ఈ కమిషన్ ఎందుకు మౌనంగా ఉందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అసలు మహిళా కమిషన్ ముందుగా చేయాల్సింది హోంమంత్రి అయిన అనిత గారిని విచారించాలి. అసలు ఆవిడ తల్లి గురించే ఎంత నీచంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసాం. ఆ రోజు భారతమ్మ గురించి, అలాగే విజయమ్మ గారి గురించి అమ్మ అనే పదానికి తప్పుడు అర్థం వచ్చేట్టుగా హోంమంత్రి గారు ఎంత నీచంగా ఆ రోజు మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉండేప్పుడు మాట్లాడారో మనం చూసాం. ఫస్ట్ అనిత గారిని పిలిచి శైలజ గారు విచారించాలి. ఈ మహిళా కమిషన్ ఏర్పడ్డాకే రోజా గారు, మాజీ మంత్రి గారైన రోజా గారిని గాలి మాటలంటూ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి ఎంత నీచంగా అవమానిస్తూ మాట్లాడారు. ఏమైపోయారు మీ మహిళా కమిషన్? ఏమైపోయింది ఆ రోజని నేను అడుగుతూ ఉన్నాను. అరవ శ్రీధర్ ఉదంతంతో పాటు గతంలో మహిళలపై జరిగిన అరాచకాలపై కమిషన్ ఎందుకు సీరియస్ గా యాక్షన్ తీసుకోలేదు? శైలజ కేవలం వైసీపీ వాళ్ళనే టార్గెట్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కమిషన్ అన్నది ఎప్పుడూ వన్ సైడెడ్ గా ఉండకూడదు. ఇది రాష్ట్రంలోని అపోజిషన్ వాళ్ళు ఇచ్చినా కూడా, రూలింగ్ పార్టీ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఈక్వల్ గా రెస్పాండ్ అవ్వాలి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మహిళలందరూ కూడా గత 2 సంవత్సరాల్లో ఏవైతే ఇన్సిడెంట్స్ అయ్యాయో, ఏవైతే అక్రమాలు, అన్యాయాలు జరిగాయో, అపోజిషన్లో ఉన్న ఒక మాజీ మంత్రి మహిళా మంత్రుల్ని ఏమైతే అన్నారో వీవన్నిటి మీద కూడా రిప్రజెంటేషన్ ఇస్తే ఈ రోజుకి స్పందించలేని పరిస్థితి. మొత్తానికి మహిళా కమిషన్ కేవలం వైసీపీ నేతలను మాత్రమే టార్గెట్ చేస్తోందన్నది వైసీపీ మహిళా లీడర్ల ప్రధాన ఆరోపణ. గత అంశాలన్నింటినీ ఏకరువు పెడుతూ మహిళా కమిషన్ ఆఫీస్ ముందే వారు ఆవేశంతో ఊగిపోయారు. మరి అమర్నాథ్ ఇచ్చిన వివరణతో మహిళా కమిషన్ శాంతించి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతుందా, లేక వైసీపీ మహిళా లీడర్ల రివర్స్ అటాక్ తో ఏపీ పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కుతాయా అనేది చూడాలి.